పరిశుద్ధులైన తండ్రి, ప్రేమల దేవా, నీకు స్తోత్రం. ప్రభు రాకడకి సమీపంగా ఉంటుండగా ప్రభు మేము ఇంకా పసిపిల్లల్లాగా తప్పుటడుగులు వేస్తూ ఇంకా వెనుకబడుతున్నామేమో ప్రభు, మమ్మల్ని క్షమించాలి నాయన. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము అన్ని విషయముల్లో క్రీస్తుని పోలి నడుచుకుని మేము ఆ యొక్క కుటుంబానికి, మా బంధువులకి, మా స్నేహితులకి క్రీస్తుని చూపించేవారుగా చేయాలి. ఒకవేళ నేను ఇంకా క్రీస్తుని చూపించలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించి క్రీస్తుని చూపించగలిగే జీవితం మాలో దయచేయి. ఈ వాక్యం ధ్యానిస్తుండగా కృప దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథముల నుండి చూద్దాం. ఈరోజు నేను మీకు ఒక దేవుని బిడ్డ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు ఏంటంటే కురేనీయుడైన సీమోను. చాలామంది సీమోన్లు ఉన్నారు, కానీ ఈ కురేనీయుడైన సీమోను గురించి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్తలో ఉంది, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా సిలువ మోయుటకు అతను బలవంతించాడు. ఎందుకు ఇతని గురించి నేను ధ్యానించాలనుకున్నానంటే, ప్రపంచంలో ఎవరికీ దక్కని గొప్ప భాగ్యం ఈ వ్యక్తికి దక్కింది. ఏంటా భాగ్యం? యేసయ్య సిలువను మోసే భాగ్యం. యేసు ప్రభువారు మోసిన సిలువ ఇతను కూడా మోసాడు. అందుకని ఇతని గురించి మీతో మనం ధ్యానిద్దామనే ఆలోచన కలిగింది. ఇతను సిలువ మోయేటకు అతన్ని బలవంతం చేశారు. ఎందుకు బలవంతం చేశారు? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? సిలువ దగ్గరికి ఎందుకు ఇతను వచ్చాడు? ఇతను ఏమైనా బంధువా? ఇతనేమైనా ఊరోడా? ఎందుకు మోయాల్సి వచ్చింది? ఈ విషయాన్ని మనం కొంతసేపు ఆలోచిద్దాం. ఇతని గురించి 3 చోట్ల రాయబడింది. చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోనును రైట్. ఇప్పుడు ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఇందాక కురేనీయుడైన సీమోను అంటే కురేను అనేటువంటి ఊరి నుంచి వచ్చాడు. అతను సిలువ మోసాడు, ఆ విషయం అర్థమైంది. ఆ తర్వాత అతను సిలువ మోయడానికి ఏం చేశారు? సిలువ మోయడానికి ఏం చేశారు? అమ్మ, మనసు ఇక్కడ పెడితే కానీ మీరు అర్థం చేసుకోలేరు. మనసు ఇక్కడ పెట్టండి. కురేని సీమోను బలవంతం చేశారు, సిలువను మోయడానికి బలవంతం చేశారు. సరే, ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ చూద్దాం. 15:21 వచ్చిన కురేని సీమోను అన్నప్పుడు పల్లెటూరు నుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆ మార్గమున పోవచ్చుండగా. అంతేగాని ఇతను యేసుప్రభుని తెలుసుకున్నవాడు కాదు, యేసుప్రభుకి బంధువు కాదు, యేసుప్రభు ఊరోడు కాదు. ఆ మార్గంలో పోవచ్చుండగా సిలువను మోయటకు అతను బలవంతం చేసి, మార్పు కూడా అదే చెప్తున్నాడు. కిందకి వెళ్ళండి. 15-22 వచ్చిన. అమ్మ, జాగ్రత్తగా వినాలి వాక్యం. దేని గురించి ఆలోచించద్దు. 22 అతడు అలెగ్జాంద్రుకును రూఫునకు తండ్రి. అంటే ఇప్పుడు ఎలా వచ్చాడనమాట? ఎలా వచ్చాడు అక్కడికి? మాట్లాడండి. వాక్యం చూసేసరికి మనం ధ్యానం చేయడం నేర్చుకోవాలా. ఎలా వచ్చాడు అంటే ఆలోచించట్లా. అలెగ్జాంద్రు రూఫునకు తండ్రి. ఎలా వచ్చాడు? పిల్లలతో వచ్చాడు, అంటే కుటుంబంతో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. నేను చాలాసార్లు చెప్తా, మీ కుటుంబంతో మందిరానికి రండి, రాకపోతే కాళ్ళు పట్టుకుందాం. నన్ను కూడా వస్తా, నేను కూడా వస్తా, మీ పిల్లల కాళ్ళు పట్టుకుందా. నేను రెడీ. ఏడుద్దాం కూర్చొని, అయ్యా నరకానికి వెళ్ళకూడదురా నువ్వు, అందుకని పిలుస్తున్నాను, ఒక గంట రారా నాన్న,
అని బతిలాడు. అట్లా నేనేం చెప్తా, ఎన్నిసార్లు పిలిచినా రావట్లా. నరకానికి వెళ్తే నువ్వే బాధ్యత. వాళ్ళు నరకానికి వెళ్తే బాధ్యత మనమే. బతిలాడు. అక్కడ అగ్ని ఆరదు, ఉరుగు చాలు. ఇక్కడ రేణు సీమోన్ అంట ఒక ఆఫ్రికా వాడు, ఒక పల్లెటూరోడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు పల్లెటూరు అని రాసి పెట్టాడంటే, పల్లెటూరు వాళ్ళకి అంత పెద్ద చదువులు ఉండవు, పెద్ద వసతులు ఉండవు. ఏదో దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. ఎలా వచ్చాడని రాసిందంటే, అలెగ్జాంద్రు రూఫునకు తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్గతా అనగా కపాల స్థలం అని అర్థం. ఎక్కడికి వచ్చారంట వాళ్ళు? గొల్గతా దగ్గరికి. అదే టైంలో యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. కొంతవరకు ఎప్పుడు చూడలే యేసయ్యని, ఎప్పుడు చూడలే. ఇతను ఆరాధన చేసుకోవడానికి అక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. అదే సమయంలో యెరూషలేము నుంచి కొట్టుకుంటా యేసయ్యని భయంకరంగా కొరడాలతో కొడతా, ఆ భయంకరంగా సిలువ తీసుకెళ్ళడం అన్నారు, పైన ముళ్ళ కిరీటం పెట్టి కొడతా, రక్తం గాడుతూ ఉంటే, కింద పడిపోతూ ఉంటే, ఆ సిలువను మైలాక మోస్తూ ఉంటే తీసుకెళ్తా ఉన్న సమయంలో ఆ పక్కన చాలామంది జనం, తల్లులు ఏడుస్తున్నారు. అయ్యా 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 అని అందరు ఏడుస్తున్నారు. ఇతను కూడా అక్కడికే వచ్చాడు. ఇంకొక మాట కూడా చదువు. లూకా సువార్త 23:26. 3 చోట్ల రాయబడింది కదా. ఈ 3 వాక్యాలు గుర్తు చేసుకొని చూద్దాం. 23:26. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కిరోనీయుడైన సీమోను ఒకరిని పట్టుకొని బలవంతంగా పెట్టారు. యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. దీంట్లో నుంచి మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇద్దాం. కొన్ని పాయింట్స్. ఈ 3 వచనాలు చదివాం కదా. ఈ 3 వచనాలు చదివితే దీంట్లో మనకి ఏమర్థం అవుతుంది? నంబర్ 1, కురేనీయుడు ఎక్కడికి వచ్చాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? మాట్లాడండి. ఎక్కడికి వచ్చాడు? తెలీదా? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. అన్నీ నేను చెప్తే మీరు చెప్పడం మైండ్ పని చేయట్లేదు అనమాట. ఆలోచించాలి. ఈ వాక్యం తీసి, నేను కూడా ఈ వాక్యం తీసి చెప్తున్నాను అంతే. ఈ వాక్యంలో నీకు ఇచ్చిన పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి తన కుటుంబ సమేతంగా వచ్చాడు. నంబర్ 1 గుర్తుపెట్టు. అందుకని దేవుడు జీవ గ్రంథంలో అతని పేరు రాయబడింది. జీవ గ్రంథం అంటే బైబిలే. జీవ గ్రంథంలో అతని పేరు రాయబడింది. నువ్వు కూడా నీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చేదువు కాక. అసలు వారమంతా కష్టపడుతుంది ఎందుకంటే దేవుని మందిరానికి రావడానికి. ఇందాక మనం చదివాం 134. సియోన్లో నుంచి యెహోవా నిన్ను, సియోన్ అనగా ఎక్కడ? దేవుని మందిరం. ఆశీర్వాదం అనేది దేవుని మందిరం నుంచే వచ్చింది. నీకు దేవుని సన్నిధిలోనే వచ్చింది. కాబట్టి ఇతను దేవుణ్ణి ఆరాధించడానికి, వీళ్ళరా దేవుని ఆరాధించడానికి తన కుటుంబ సమేతంగా యెరూషలేము వచ్చాడు. మొట్టమొదటి విషయం, నువ్వు అలా వస్తున్నావా దేవుని మందిరానికి? ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటున్నావా? కొంతమంది అక్కడక్కడ ఉంటారు. ఎక్కడో సినిమా హాల్లో, ఎక్కడో ఇంకొక దాంట్లో ఏదైనా అవకాశం ఉంటే వెళ్తాం అన్నట్టు ఉంటారు. అలా ఉండవు. పునరుత్థాన దినం, ప్రభు దినం, ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? మనం దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండాలి. నీ కుటుంబంగా ఉన్నావా? ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి. ఇదిగో మా అమ్మ పిలుచుకెళ్దాం, అమ్మగా వెళ్దాం. కొన్నిసార్లు మనం బలహీనలు అవుతూ ఉంటాం. ఒకరొకరు పురికొల్పుకోవాలి. పదండి వెళ్దాం అని నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలుచుకోవాలి. వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, రండి. నాకెందుకు లే సంగతి, నీకెందుకు లే అనుకోకూడదు. నీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఒకరినొకరు పురికొల్పుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. యెహోషువ అంటున్నాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? నేనును
నా ఇంటి వారును యెహోవాను సేవ. మరి నువ్వు దేవుని మందిరానికి ఇక్కడే రాకపోతే రేపు పరలోకం ఎలా తీసుకెళ్తావు? కాబట్టి నేనును నా ఇంటి వారు దేవుని సన్నిధిలో ఉండాలి అనే మనసు మనలో రావాలి. మంచిది. రెండో పాయింట్ చెప్తాను. ఇలా ఇతను ఏం చేశాడంటే, ఏ ప్రాంత వాసి చెప్పండి, వీళ్ళ ఊరి పేరేంది? కొంతమంది అసలు నోరే తెరవరు. అంటే నీ మైండ్ పని చేయట్లేదా? ఇప్పుడే కదా చదివాం దాంట్లో. ఏ ఊరది? కురేనియా. కురేనియా అనే ప్రాంతం ఎక్కడుంది? ఆఫ్రికా దేశంలో ఉంది. అంటే ఆఫ్రికా దేశం నుంచి దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా పల్లెటూరోడు, పెద్ద డబ్బు గలవాడు కూడా కాదు, పల్లెటూరోడు అక్కడి నుంచి దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. కొంతమందికి పిల్లరా అన్ని వసతులు ఉంటే, అన్ని ఏర్పాట్లు చేస్తే అప్పుడు చూద్దాం అంటారు. అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓటేయడానికి కొంతమంది పార్టీలు ఏం చేస్తారంటే ఆటోలు, కొన్ని లారీలు ఏర్పాటు చేస్తారు. ఎందుకు? ప్రజలందరూ దాంట్లో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఓట్లు వేయడానికి. ఎందుకు అంత కష్టం? ఎందుకు? వీళ్ళకి ఏం లేదు దాని మీద. చెప్పు. కాదు, ఇంట్రెస్ట్ లేదు. అందుకని బలవంతంగా వాళ్ళని ఏం చేస్తున్నారు? తీసుకెళ్తున్నారు. దేవుడికి ఎవరు కావాలంటే బలవంతంగా వచ్చేవాళ్ళు వద్దు. దేవుని మందిరానికి ఇష్టపూర్వకంగా రావాలి. అంత దూరం నుంచి, కురేని అనే ప్రాంతం నుంచి దేవుని ఆలయానికి అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కుటుంబంతో వచ్చాడు. మన పిల్లలు, చిన్నపిల్లలు తీసుకురావడం ఎంత కష్టం తెలుసా? కొంతమంది ఇంట్లో వదిలేసి వస్తారు పిల్లలు. ఎవరికన్నా ఏడు పెట్టేది, ఆ గొడవ చేస్తారు అంటారు. నేను చెబుతున్నా, మొక్క వంగనిది ఇప్పుడు నేర్పించకపోతే ఎప్పుడు నేర్పిస్తా? ఇప్పుడు వాళ్ళని తీసుకుని మందిరానికి రాకపోతే ఎప్పుడు నేర్పిస్తా? పెద్దవాడు ఎంత వస్తాడా? చచ్చినరాడు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాడిని వంచాలంటే చాలా కష్టం. చిన్నప్పటి నుంచే వాళ్ళు సండే స్కూల్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు మెల్లగా వస్తున్నారు, దేవుని వాక్యం వింటారు. పోను దినాల్లో ఇంకా కష్టం. ఎందుకంటే సెల్ ఫోన్ కూర్చొని భయంకరంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. సెల్ ఫోన్కి అతుక్కుపోతున్నారు. సెల్ ఫోన్కి అతుక్కుపోయి జీవితం నాశనం చేసుకుంటున్నారు. కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి, పిల్లలతో రావాలి. పిల్లరా, ఇక్కడ కురేనియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఇతనేమి యేసుప్రభు బంధువు కాదు, యేసుప్రభుకి తోడబుట్టినోడు కాదు, వాళ్ళ బంధువుల్లో వాళ్ళే కాదు, వాళ్ళ కులం కూడా కాదు, వాళ్ళ ప్రాంతవాసి కూడా కాదు. అందుకని కురేని అంత దూరం నుంచి వచ్చాడని చెప్పాడు. రెండో పాయింట్ గుర్తుపెట్టుకో. ఇతను ఏం చేశాడు తెలుసా? వెళ్తా ఉంటే సిలువను మోసాడంట. యేసయ్య సిలువను మోసాడు. నేను ఊరికే షాక్ అట్లా చెప్పాను. మధ్యలో ఎంత తతంగం జరిగిందో ఒకసారి ఆలోచించాను. సిలువని ఇతనే ఎందుకు మోసాడు? ఎంతమంది, వేల మంది జనం ఉండగా వాళ్ళందరూ మోయకుండా ఇతనే ఎందుకు మోసాడు? ప్రశ్నిస్తే జవాబులు రావాలి. ఇతనే ఎందుకు మోసాడు? నోరు తెరవాలి. పిల్లరా, అందరూ చూస్తున్నారు, ఏడుస్తున్నారు, కానీ ఎవరు కూడా స్పందించడంలా. అయ్యో కింద పడిపోయావా అంటారు కొంతమంది. అయ్యో కాళ్ళేవా, అయ్యో సైకిల్ మీద పడ్డావా పిల్లరా అంటారు. కానీ గౌరవ వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళు లేపుదాం, వాళ్ళు చేద్దాం అనే మనసు ఎప్పుడొచ్చింది? వెళ్తున్నాడు కానీ ఎవ్వరూ స్పందించలా. ఎందుకు? యేసు ప్రభు సిలువ తను మొయ్యాల్సి వచ్చిందంటే యేసు ప్రభు మొయ్యలేకపోతున్నాడు. తన సిలువను కిట్టబడిపోతున్నాడు, భయంకరంగా కొడుతున్నాడు, అలసిపోయాడు. ఆ కొండ మీదకి తీసుకెళ్ళిపోతున్నారు. మన పాపాలు ఆయన భరిస్తున్నాడు. ఇక తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అయ్యో ఎందుకు ఆయన, ఎవరో తెలీదు, ఎందుకు ఆయన కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏం తప్పు చేయలేదు ఆయన. మరి ఏం తప్పు చేయలేదు, ఎందుకు కొడుతున్నారు? ఆయన కూడా చెప్పాడు, ఆ పిలాతు కూడా చెప్పాడు, ఇతను ఏం తప్పు లేదని చెప్పాడు. అయ్యా పక్కన వాళ్ళు అంటున్నారు, విషయం అంతా తెలిసిపోతుంది. మరి పిలాతు కూడా చెప్తే ఏం తప్పు లేదు, ఎందుకు కొడుతున్నారయ్యా? ఏమో కొడుతున్నారు. ఇదిగో ఆ యూదులంతా, ఆ ఇశ్రాయేల్ అంతా ఏమన్నారంటే సిలువేని అందరూ సిలువేస్తున్నారు. తట్టుకోలేక అడుగుతున్నాడు, ఎందుకయ్యా కొడుతున్నారంటే జటలు ఏమంటారు తెలుసు? అప్పుడు అంత కష్టమైతే నువ్వు మొయ్యి.
అందుకని సిలువను ఏం చేయాల్సి వచ్చింది? ఇతను నేను మోస్తానయ్యా అన్న. ఈరోజు మాట్లాడేవాళ్ళే కానీ బరువును మోసేవాళ్ళు లేరు. ఏం మొయ్యాలా? బరువు మొయ్యాలి. ఒక బండి లాక్కుంటూ వెళ్తున్నాం, సలా మందిరం అనే బండి లాక్కుంటూ వెళ్తున్నాం, ఒకడే లాక్కుంటూ వెళ్తుంటే చూసేవాళ్ళు ఏం చేయాలా? నేను కూడా వస్తానన్నా, నేను కూడా లాగుతానన్నా, నేను కూడా చూసుకుంటానని చెప్పి ముందుకు చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆ పనిలో ముందుకెళ్తాడు. మోసాడు, అతను సిలువను మోసాడు అంట. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూడండి. మార్కు సువార్తలో 15వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. సిలువను మోయుటకు ఆయనను బలవంతము చేసిరి. సిలువను మోయడానికి బలవంతం చేశారు. ఇలాగా కూర్చున్నాము, ప్రభాకర్ కూర్చో. పల్లెటూరి నుండి వచ్చిన మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు ఆయన బలవంతము చేశారు. సిలువను మోసారు. యేసు ప్రభు ఇతనికేం సొంతం కాదు, యేసు ప్రభు అని తెలిసినాడు కాదు. ఎందుకు మోసాడు? అది నా ప్రశ్న ఈరోజు. ఎందుకు అతను మోయాల్సి వచ్చింది? పిల్లరా, అమ్మ అంట్లు కడుగుతుంది, కూతురు చూస్తూ ఉంది. చూడలేక కష్టపడి అంట్లు కడుగుతుంది. ఇన్ని అంట్లు. బంధువులందరూ వచ్చారు, తిన్నారు, పోయారు. 2 రోజులు చుట్టకు వచ్చారు. ఇన్ని అంట్లు మిగిలిపోయినాయి, ఇన్ని బట్టలు మిగిలిపోయినాయి. ఒక్కతే ఆ తల్లి ఆ పని చేస్తా ఉంటే కూతురు ఏం చేసింది చెప్పండి? చెప్పండమ్మా. ఏనా చేసుకుంటే చేసుకోపో అనే కూతుర్లు ఈ రోజులు ఉన్నారు. నాకు సంబంధం లేదు, చేసుకుంటే చేసుకో, నాకేం బాధ అనుకునేవాళ్ళు. అంటే కొంతమంది తట్టుకోలేక పోయి వంటకి లేకపోతే అట్లు దోవడంలో ఏం చేస్తారు? ఎవరు చేస్తారు చెప్పండి? ఆ మాట రావాలి మీ నోట్లో నుంచి. అది అయ్యో అమ్మ కష్టపడుతుంది అని అమ్మను ప్రేమించిన వారు ఏం చేస్తారు? కష్టపడతారు, సహాయం చేస్తారు. నేను ఒకరోజు ఆ సీన్ చూశాను. చిన్న బుడ్డపిల్ల, చాలా బుడ్డపిల్ల, ఒక 2-3 సంవత్సరాలు ఉంటే ఆమె వెళ్ళి వాళ్ళ అమ్మ పాపం కష్టపడి ఆ బట్టలు దూతే ఈ వెళ్ళి ఆ బకెట్లో ఇంకో బట్టలు వేసి జాడిస్తుందండి. అమ్మకు సాయం చేయాలని ఆశ. నువ్వు పోవే వద్దంటుంది. నేను చేయాల్సిందే అంటుంది. ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది చెప్పండి? ఏముంది? ప్రేమ. తల్లి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ బిడ్డ వెళ్ళిపోయి అమ్మకి నేను హెల్ప్ చేయాలి, నా చేతనైనంత వరకు చేయాలని పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను సిలువను ఎందుకు మోసాడో తెలుసా? చెప్పండి, ఏం చేశాడు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అవునా? ఒక అమ్మాయి అంటది, అన్నా నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయిని తెగ ప్రేమించేశాను అన్న. ఏం ప్రేమించావా? బస్సులో వెళ్ళేటప్పుడు ప్రేమించిందంట. ఎట్ట ప్రేమించావంటే, ఆయన టికెట్ ఇచ్చాడా, నేనింట తీసుకున్నానా, ఆయన టచ్ అయ్యాడా, ఎక్కడ టచ్ అయ్యాడు? ఏలుగు టచ్ అయ్యాడంట. అందుకని నీకు ఏం పుట్టింది? ప్రేమ పుట్టింది. చింతపండు మొహంది. దేవుళ్ళరా, ఎట్ట పుట్టింది నీకు? యేసయ్య యొక్క పరిశుద్ధతను చూసి నీలో పుట్టాలి ప్రేమ. యేసయ్య యొక్క త్యాగాన్ని చూసి నీలో పుట్టాలి ప్రేమ. ఊరక పెదాలతో కాదు ప్రేమ, హృదయపూర్వకంగా అంతరంగంలో నుంచి రావాలి ప్రేమ. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గురేసి. వెళ్ళి నేను మోస్తాను. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు అక్కడ, ఏమనుకుంటారు? అయ్యో మోస్తున్నాడంటే వీడు పెద్ద దొంగడు అనుకుంటారేమో, వీడు కూడా పెద్ద పాప అనుకుంటాడేమో. అనుకోలా. నా పిల్లలు ఏమనుకున్నా పర్లేదు, నా భార్య ఏమనుకున్నా పర్లేదు, నా బంధువులు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మోస్తా. ఈరోజు కొంతమంది బైబిల్ మోసుకొని రావడానికి కూడా సిగ్గు. దానికి
పెద్ద పెద్ద కవర్లు వేసి సంచులు వేసి దాన్ని చుట్టుకొని లోపలికి వస్తారు. అది కూడా తీసుకురారు. నీ బైబిల్ని తీసుకురావడానికే నువ్వు సిగ్గుపడితే రేపు పరలోకి వెళ్ళినప్పుడు నేను చూసి సిగ్గుపడతాడని. సెల్ ఫోన్, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు తీసుకెళ్తాం కదా, దాంట్లో సిగ్గేం లేదు. ప్రియా దేవుని పిల్లరా, ఒరేనుడు సీమోను సిగ్గుపడలా. తన యొక్క కుమారులు ఎదుట పేరు రాశారు. అక్కడ పేరు రాశారా? ఏం పేరు ఆయన పేరు? అలెక్సే రూఫస్. ఎస్, రూఫ్. ఇద్దరు ఏమయ్యారో తర్వాత చెప్తా. ఇద్దరు ఏమయ్యారో కూడా అపోస్తలుడైన పౌలు వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేశాడో చెప్తా. నీ కుటుంబం ముందే నువ్వు మోకరించి ప్రార్థన చేయదురు కాక, నీ పిల్లలు నువ్వు మోకరించి ప్రార్థించడం చూదురు కాక. సిగ్గుపడగాక. బైబిల్ చదవడం పిల్లలు చూడాలి, ప్రార్థన చేయడం చూడాలి. పిల్లరా, ఇతరులో ఉన్నది ఒకటి ఏంటంటే దేవుని ప్రేమించే మనసు. అప్పుడు దాకా ఆయన ఎవరో తెలియదు, ఆయన బోధలు ఎప్పుడు వినలా, వాక్యం వినలా. ఆయన చూశాడంతే, ఫస్ట్ సైట్ చూశాడంతే అతని మీద ప్రేమ కలిగితే. నువ్వు ఎన్నిసార్లు వాక్యం వినుంటావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటావు, ఎన్నిసార్లు దేవుడు నీకు మేలు చేసి ఉంటాడు, అయినా నీకు దేవుని మీద ప్రేమ లగట్లా. అల్ల లోకమే ప్రేమ, ఆ సినిమాలే ప్రేమ, ఆ లోక సంబంధమైన వాటి మీదే ప్రేమ, ఆ తాగుడి మీదే ప్రేమ. ఇంకా బుద్ధి రాదా మనకి? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమని రాస్తుందో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఎవరు పిలువబడ్డారంటే దేవుని ప్రేమించేవారే. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. మందిరాలకి రకరకాల వాళ్ళు వస్తారు. ఆరోగ్యాన్ని ప్రేమించి దేవుని దగ్గరికి వస్తాడు. వాడు ఆరోగ్యం మీద ప్రేమ, ఆరోగ్యం బాగుంటే ఇక రాడు ప్రభు దగ్గరికి. కొంతమంది సమస్యలు వస్తే వస్తారు, అంటే ఆ సమస్యలు పోతే వాడు రాడు దేవుని మందిరానికి. కొంతమంది కష్టాలు వస్తే మందిరం వస్తారు, ప్రభువా నా కష్టాలు తీర్చయ్యా అంటారు, అంటే వాళ్ళ కష్టాలు లేకుండా ఉండడానికి కోసం వచ్చారు. దేవుని ప్రేమించేవారు వేరు. వాళ్ళు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అప్పులైపోయినా, సమస్యలు వచ్చినా దేవుని ప్రేమిస్తూనే ఉంటారు. అంతే. దే లవ్ గాడ్. దేవుని ప్రేమించేవారు కావాలి. ఈరోజు నువ్వు ఎవరివి? నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివా, లేకపోతే దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమించే వ్యక్తివా? కొంతమంది దేవుని చూస్తారంట, కొంతమంది ఏమో దేవుని చేతులు చూస్తారంట. ఇలా గమనించండి. పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాను. దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు అన్ని సమకూడి జరిగిస్తాడు. లవ్ గాడ్. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో, ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే మన తండ్రి. పరలోకపు తండ్రి ప్రేమించాడు. అందుకే తన ప్రియకుమారుడిని యేసు ప్రభుని లోకానికి పంపాడు. నీ కోసం, నా కోసం పంపాడు. మన పాపం నుంచి బయటికి రావడానికి పంపాడు. సర్వలోక పాప పరిహారార్థం ఆయన రక్త ప్రోక్షణం చేశాడు లోకంలో. నీ కోసమే చేశాడు, నీ కోసం, నా కోసం చేశాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన రుణం ఏంటన్నా ఉందంటే ఆయన్ను ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుడు ఇచ్చేదాన్ని కాదు, దేవుడు ఇచ్చే బిడ్డల్ని కాదు. మహబూబ్ నగర్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, బాగా గుర్తుంది నాకు. వాళ్ళకి పిల్లలు లేరు, దాదాపు 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ప్రార్థన అయ్యా మీ దేవుడు మాకు బిడ్డల్ని ఇస్తాడా అన్నాడు. ఆయన పేరు వెంకటేశ్వరుడు. ఇక్కడ ఎవరైనా వెంకటేశ్వరుడు ఉంటే నన్ను ఏమనుకోవాలి, నేను మహబూబ్ నగర్లో ఉన్న వెంకటేశ్వరుడికి పోతున్నాను. ఆయన అన్నాడు, నేను అన్నాను నా దేవుడు ఏదైనా చేయగలరు. చెప్పండి మీరు కూడా అన్నమాట. వాళ్ళు అప్పటికే పెద్దవాళ్ళు అయిపోయారు, దాదాపు 35 ఏళ్ళు, ఆయన కూడా 40 అంత వస్తుంది. సరే, ఆ రాత్రి ప్రార్థన చేసాం. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తెలిసిన ప్రభు బిడ్డలను పిలిచి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాం. ఆ సహోదరి కాస్త విశ్వాసరాలు, అన్నా నన్ను బాగా వేధిస్తున్నాడు. ఎంత వేదన అంటే, ఈ సంవత్సరం కనుక బిడ్డలు లేకపోతే నేను మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. చేసుకుంటారు బాగున్నాడు అంటే అంటున్నాడు. అన్నా ఏం చేయమంటావు, మా ఇంటి వాళ్ళు ఈయన చేశారు, నేను ఏం చేయమంటావు అంటే, సరే అమ్మా ప్రార్థన చేద్దాం.
దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదా, దేవుడు ప్రార్థన చేద్దామని చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండి మోకరించి అందరం ముగ్గురు నలుగురు ఉన్నాం అంతే. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాడు, సిగరెట్లు తాగుతాడు, ఏం తాగుతాడు, మొత్తం బాగా డబ్బు గలవాడు. లోపలికి వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేశాను. నమ్మండి, 3వ నెలలో నాకు ఫోన్ వచ్చింది. అన్నా, దేవుడు నాకు కార్యం చేశాడన్నా అని ఆమె ఫోన్ చేశాను. చేస్తే చాలా సంతోషించాను. మంచిదమ్మా, మన ప్రార్థన ఆలకించాడు బాబా. అందరూ చేశారు, నేను చేశానని చెప్పట్లేదు. అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 4-5 అందరూ కలిసి చేశాం. ఎప్పుడు ఒక వ్యక్తి మనం దేవుని మహిమను దొంగిలించకూడదు. అందరూ కలిసి చేశారు. ఎప్పుడైతే అందరూ కలిసి చేశారో దేవుడు కార్యం చేశాడు, ప్రార్థన చేశాడు. సరే, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు పుట్టినరోజు కూడా నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళాను, వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. నేను అప్పుడు ఇదే మాట చెప్పాను, దేవుడిని ప్రేమిస్తే దేవుడు మా మేలు చేస్తాడండి, ఇప్పుడు దేవుడిని ప్రేమించిందంటే సరే అన్నాడు. కానీ ఆ తర్వాత ఆ పిల్లలను వదులుతల్లా. ఆ ప్రార్థనలో కూర్చున్నాడు కానీ ఆ పిల్లలను పట్టుకొని తిరుగుతున్నాడు. నేను అయ్యా ఒక అరగంట కూర్చోండి, వాక్యం వినండి, ప్రార్థన చేసుకుని అంటే ఉండండి అని చెప్పి పిల్లలకి అది తీసుకురాలి, ఇది తీసుకురాలి, ఇదే తిరుగుతున్నాడు. ఏమో చివరికి ఏమైంది తెలుసా పిల్లరా? ఆ పిల్లడు ఎదుగుతూ ఉన్నాడు. నేను చెప్తూనే ఉన్నా, అయ్యా దేవుడిని ప్రేమించాలా, దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమించాలా? చెప్పండి గట్టిగా. దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమించాలా. ఎవరి తర్వాత? దేవుని తర్వాతే ప్రేమ. నేను అందుకే చెప్తాను, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ ఉద్యోగమైనా, ఏదైనా దేవుని తర్వాత నువ్వు ప్రేమించు. దేవుడిచ్చాడు నీకు అది. ఆ బిడ్డలను దేవుడిచ్చాడు, భర్తను దేవుడిచ్చాడు, భార్యను దేవుడిచ్చాడు. కాబట్టి దేవుని ప్రేమించు. తర్వాత నీ బిడ్డ, నీ భార్యను అందరూ ప్రేమించు, తప్పలేదని చెప్తే వినలా. అతనికి తర్వాత మన ఆంధ్ర ట్రాన్స్ఫర్ అయింది. ఆయనకి మంచి ఉద్యోగస్తుడు, ఆయన గొప్ప ఉద్యోగస్తుడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలాసార్లు హెచ్చరించాం కానీ అతని వ్యసనాల వలన 45 ఏళ్ళనే చచ్చిపోయాడు. పిల్లడు అప్పుడే 4-5 సంవత్సరాలు అంతే. హీ లాస్ట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకు? మళ్ళా చెప్తున్నాను, దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించే వారికి ఏ మేలు కొదువు లేదు. ఒకసారి నాతో రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత ఎవరిని చూచి? గట్టిగా చెప్పండి. సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, యేసయ్యకి ఎంత ఆశ అంటే అండి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆశపడుతున్నాడు. ప్రభు కొడుకునే చూడండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమడుగుతున్నాడు? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా, వీరికంటే, అక్కడ శిష్యులందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు ఇక్కడ కూర్చున్న సలా ప్రార్థనా మందిలో కూర్చున్న ప్రతి వ్యక్తిని, లైవ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని ప్రభు అడుగుతున్నాడు, నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? యు లవ్ జీసస్? యేసుని ప్రేమించే బిడ్డవేనా? ఎలా ఉన్నావు? పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఎంతమంది ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పాడు నోటితో. అవును, నేను ప్రేమిస్తున్నాను. ఏదో మనం కూడా చెప్పి, ఇందాక కూడా చెప్పాం, మనం కూడా చెప్పాం. ఏమని చెప్పాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాట కూడా పాడు. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించే. చెప్పండి మీరందరూ చెప్తారు యేసయ్యకి, చెప్పండి. ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు. ఎవరిని ప్రేమించాలి మనం? ఎంతవరకు ప్రేమించాలి? మట్టిలో చేరేంత వరకు. మన శరీరం ఒకరోజు ఏమైపోద్ది? మట్టిలో కలిపోద్ది, మనం దేవుడిని వింటాడు. అంతవరకు కూడా ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రభువుని ప్రేమించడం అంటే
ఆయన మాట ప్రకారం నడుచుకోవటం, ఆయన్ని వెంబడించటం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా పేతురుతో? నువ్వు ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు చూడండి. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా ప్రభు అంటే యాక్చువల్గా ఇది 3 సార్లు అడుగుతాడు. నేను అవన్నీ ఇప్పుడు చెప్పట్లేదు కానీ 3 సార్లు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నాను. 3వ ఇది అడిగింది. అప్పుడు ఏమన్నాడంటే, యేసు నా గొర్రె పిల్లలను నువ్వు నన్ను ప్రేమిస్తే పని చేయరా నాయన, ఏ పని చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చొని భజన కార్యక్రమాలు చేయబాకరా నాయన, పని చేయి. వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయడమే ఆరాధన. ఏదో కూర్చొని పాటలు పాడడం కాదు. పాడొద్దని చెప్పట్లా, స్తోత్రాలు చెప్పొద్దని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు చూడండి పేతురికి, నా గొర్రెలను మేపు, వెళ్ళు, నేను వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోతున్నా, నా తర్వాత నువ్వు పని చేయి. నేను ఎలా పనిచేశాను, నా శరీరాన్ని ఎలా కష్టపెట్టాను, నా శరీరాన్ని నీకోసం ప్రాణత్యాగం చేశా, అలాగే నువ్వు కూడా కష్టపడు, నీ కుటుంబం కోసం కష్టపడు. ఒక వ్యక్తి ప్రేమిస్తే ఎంత కష్టపడతాను నేను అప్పుడప్పుడు చూస్తాను. నేను కూడా ఒక హాస్పిటల్లో ఒక మన సంఘ సహోదరి బిడ్డను కంటే అక్కడికి వెళ్తే ఆ నొప్పులు, ఆ వాడు చూస్తే బాబు ఎంత నొప్పులు పడుతున్నారు, ఈ నొప్పులు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, ఇన్ని కష్టాలు పోయిన పాపం. ఆపరేషన్లు దాదాపు 100 మంది అక్కడ ఉంటే 100 మందిలో 2 మాత్రమే నార్మల్ డెలివరీ, మిగతా వాళ్ళందరికీ ఆపరేషన్ ఎంత కష్టం అండి. బిడ్డను కనుక ఎంత కష్టం. చిన్న కడుపు నొప్పి వచ్చినా మనం తట్టుకోలేం. అంటే మాసంగా చెబుతున్నాం, మగవాళ్ళు మీరు ఎంత ధన్యులండి, మీకు నేను చెయ్యెత్తి దండం పెడతాను. పిల్లలు కన్నవాడు, పిల్లలు అవి బాధపడతా, అయ్యగారు బాగా నొప్పిగా ఉంది, బాధగా ఉంది అంట. ఎంత మాట్లాడుతుంది కానీ మీరు అనవసరంగా నాకు పుట్టాడు అన్న మాట అన్నారు. పక్కనే ఉన్నాడు పుట్టాడు, కిక్కి అన్నాడు. ఎందుకురా ఇటు పుట్టావు, ఎందుకురా ఇంత బాధ పెట్టి పుట్టేవేందిరా నన్ను అనిందా? అందరూ పాస్టర్ గారు మాత్రం తేరగ దొరుకుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నట్టు తండ్రిగా చెప్తాను మీకు, దాన్ని ప్రేమిస్తే బాధ తెలియదండి. తల్లి ప్రేమించుద్ది కాబట్టి ఆ బాధ తట్టుకుంటుంది. ఆ బాధ తట్టుకొని, ఆ కష్టం తట్టుకొని 10 నెలలు మోసి ఆపరేషన్లు, ఈరోజు ఆపరేషన్ చేయించుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత కష్టం ఎంత పడుతుందంటే ఆ బిడ్డ కోసం. ఆ బిడ్డను ఏం చేస్తుంది తల్లి? ప్రేమిస్తుంది. ఎంత కష్టపడి చేస్తే పెద్దవాడు అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, టాటా బై అంటాడు, దూరపోతాడు. సరే వాడి సంగతి వదిలేదు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? హల్లెలూయా హల్లెలూయా, ఇంటికి వెళ్తున్నానయ్యా, నీ కూడా నువ్వు చూసుకో అయ్యా అన్నారా? వర్క్ యేసు నామములో పని చేయడం గాక. దేవుని పని చేయాలి. నువ్వు నిజంగా ప్రేమించే బిడ్డవైతే ఇప్పుడు తెలిసిపోదు. మనం నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు, ప్రేమించిన వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది. నువ్వు పని చేసే బిడ్డవైతే పిల్లరా, ప్రేమించే బిడ్డ, వర్క్ పని చేద్దాం. ఎవరి కోసం పని? ఏ రోజన్నా అరే నీ ముడ్డి గుడ్లు పెట్టాను రా, అరే నీకు ఇంత పాలు ఇచ్చాను రా, కాబట్టి ఇంత కష్టాలు పడ్డాను రా, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలరా అని అడిగిందా? ఏమన్నా చిన్ని అడిగేవాళ్ళు మీ పిల్లలు? ఏమన్నా అడిగిందండి? మేము ఇప్పుడు ఎంత కష్టపడుతుంది, ఎంత ప్రయాసపడుతుంది. జీతం లేకుండా ప్రయాసపడేది తల్లే. స్తోత్రం చెబుదాం. తండ్రి కూడా ప్రయాసపడాలి. మొహాలు అటు గడవాలి, తండ్రి కూడా చేస్తున్నాడు. తండ్రి కూడా బాబు ఎంత కష్టపడతాడు. బయటపడ్డాడు తండ్రి, బయటపడకుండా లోపలేవాడికి కష్టపడతాడు. ఏనా అంతే కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే పాపాన్ని విడిచిపెడతాం. దేవుని ప్రేమిస్తే
దేవుని బిడ్డలను కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమిస్తే కురియని సీమోను వలె నువ్వు కూడా పనిచేస్తావు. పనిచేయడం మొదలు పెడతావు ప్రేమ దేవుడు బిడ్డరా. అందుకన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు కనుకంటే యేసు నా గొర్రెలను మేపు అంటున్నాడు. యేసు నా గొర్రెలను మేపు అంటున్నాడు. పనిచేద్దాం. తోమా అనేటువంటి దైవజనుడు విదేశాల నుంచి మన దేశానికి కుటుంబాన్ని, బిడ్డల్ని అన్నీ వదిలేసి, ఆస్తిపాస్తులన్నీ వదిలేసి మన దేశానికి ఎందుకు వచ్చాడో తెలుసా? కొంతమంది అంటారు దేవుడు వాళ్ళని పిలిచాడండి అందుకని ఆయన వచ్చాడు అంటారు. దేవుడు అందరిని పిలిచాడా, కొందరిని పిలిచాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అందరిని పిలిచాడు. కొందరిని పిలవాలి, అందరిని పిలిచాడు. తోమా దేవుని ప్రేమించాడు, యేసుని ప్రేమించాడు కాబట్టి ఇంత భయంకరమైనటువంటి దేశానికి వచ్చాడు. ఆయన తెలుసు అతనికి. తీసుకొస్తే ఆ మైలాపూర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చంపేస్తారని తెలుసు ఆయన. అయినా వచ్చాడు. నా ప్రభు మాటలు చెప్పాలి, నా ప్రభు మాటలు వాళ్ళకి సువార్త చెప్పాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి చెప్పాడు. ఒక కొండ మీదకి వెళ్ళి ఒక సిలువ పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకునేవాడు. అక్కడ ఇల్లు లేదు, ఏమి లేదు. అలాంటి స్థలంకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ప్రభువా నువ్వే సహాయం, నాకు ఎవరు లేరండి. లేదా కష్టం వస్తే ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు కష్టం వచ్చింది అని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అయినా ఉండాలనుకుంటారు, తోడు ఉండాలనుకుంటారు. కానీ అతనికి ఎవ్వరు లేరు. పగలంతా కష్టపడి దేవుని మాటలు చెప్పేవాడు, అందరు తిట్టేవారు, తూవలు ఊసేవారు, కొట్టేవారు. అలా నడుచుకుంటూ ఆ కొండ మీదకి ఎక్కి తిని తినక ఆ పైనకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకు ఇంత కష్టపడ్డాడు, ఇంత ప్రయాసపడ్డాడు మన దేశానికి? ఒకటే కారణం. ఏం చేశాడు? దేవుని ప్రేమించాడు. యేసుని ప్రేమించాడు కాబట్టి ఆ కష్టాన్ని, ఆ బాధను భరించాడు. ఆయన మన దేవుని సువార్త చెప్పాడు కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి కూడా సువార్త వచ్చింది. ఈరోజు హ్యాపీగా ఉన్నావు. నువ్వు ఆ ప్రభువుని తెలుసుకున్నావు, రక్షణ పొందావు, మేలు పొందావు. దేవుడు నీకు మంచి బిడ్డలు ఇచ్చాడు, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. కారణం ఆ రోజు సువార్త వాళ్ళు చెప్పారు కాబట్టి. నువ్వు కూడా ఈరోజు సువార్త చెప్పే బిడ్డగా మారిపోదు కాక. ఏదో మౌనంగా వచ్చి కూర్చొని పోయే బిడ్డగా ఉండకూడదు. నేను కూడా దేవుని పని చేసే బిడ్డగా ఉంటాను ప్రభా, సువార్త చెప్పడానికి నేను కూడా ఉంటాను ప్రభా, నేను కూడా ప్రయాసపడతాను ప్రభా అని నీలో హృదయంలో ఒక మంట రేగును గాక. పిల్లరా, మనం ఉండేది కొద్ది రోజులే, కొద్ది దినాలు, సమయం అయిపోతుంది. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ఆలోచించాడు. దేవుని పని చేయడానికి దేవుడు మనకు పనిచ్చాడు, మంచి పని ఇచ్చాడు. దేవుడు ఇవ్వందే ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. దైవజనులు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మనందరం కలిసికట్టుగా దేవుని పని చేయడం కాక. మనం ఒక్కడే రక్షించబడ్డం కాదు, మనతో పాటు మన కుటుంబం, మనతో పాటు మన బంధువులు, మన గ్రామం, మన పట్టణం ప్రభు యొక్క వాక్యమును మనకు అందిద్దాం. ఈ వాక్యం అందించడానికి ప్రభు మనం ఎన్నుకున్నాడు. రండి. ఒక్క వేలుతో ఏ పని చేయలేం. సంతానం చెప్పడానికి ఉపయోగపడుతుంది అంతే. ఇదే మిమ్మల్ని కాదు. అన్ని వేలు కలిస్తేనే ఏమవుతాయి? పని చేయగలుగుతాం. మనందరం కలిస్తేనే పని చేయగలుగుతాం. మనందరం కలవాలి. నేను రాకపోతే పర్వాలేదు, నేను లేకపోయినా పర్వాలేదు అనుకోవద్దు. యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, ఇక్కడ సహోదరి, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, అదిగో సహోదరులైనా, పెద్దవాళ్ళైనా, ముసలోళ్ళైనా, ఎవ్రీబడి ఇంపార్టెంట్. మన శరీరంలో ఈ అవయవం ఇంపార్టెంట్ కాదని లేదు. ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, జుట్టు, చేతులు, కాళ్ళు అన్నీ ఇంపార్టెంటే. ఆయా సమయాల్లో అవసరం. మేము గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాం. గోటుడు ఎవడో ఆ మైక్ పెట్టాడు. అక్కడ మైక్ పెట్టి వాక్యం చెప్తామంటే నేనే చెప్తున్నాను. ఏమైందో లేదో కానీ అక్కడ ఒక పెద్ద ఎద్దు ఎగురుకుంటా మా మీదకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఏమి ఎగురుతుంది అక్కడ? ఎందుకు ఎగురుతుంది? ఆ సౌండ్కి భయపడిపోయి ఎగిరిపోతుంది. ఎగిరి వస్తాం. అంతలోకే మన యవనస్తుల్లో ఒకడు ఉన్నాడు, సహోదరుడు లేచాడు. అప్పుడు దాకా కనీసం కూర్చేవాడు, నుంచోడు, ఏ పని చేయడు. ఆ పనికి వెళ్ళిపోయాడు. గబా వెళ్ళి ఆ యొక్క ఎద్దును పట్టుకొని తీసుకెళ్ళి కట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి దేవుడు ఉపయోగించుకుంటాడు. అందరూ ఆ పని కాదు.
నా బోటోడు అయితే ఏం చేస్తాడు, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాడు అంతే. ఏవచ్చు ఒక్కొక్కడు ఒక పని, ఏం చేయలేదు. 4 పోట్లు పొడిచి నన్ను అది వెళ్ళేది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. అలా రెడీగా ఉన్నారుగా రవి బ్రదర్లు అందరూ ఆయన పాడపడతాడు అక్కడ, దానికి వాడబడతాడు. అప్పుడు నీ మీద పాడపడుతుంది, అటు పడుతూ ఉంటాడంట. దేవుడి బిడ్డరా, దేవుడి కోసం మనం పని చేయదము కాక. గట్టిగా చెప్పండి, దేవుడి కోసం ఏం చేయాలి మనం? అదే అలా చూద్దాం. దేవుడు మనం ప్రేమించి దాదాపు 8 చోట్ల మీటింగ్స్ పెట్టాడు. ఇదే పని ఏం పెట్టాడు మనకి? వాళ్ళెవరికో పెట్టాడు, వాళ్ళు వెళ్తారులే, వాళ్ళుగా తెలియదు, నేను నాకు సంబంధం లేదు అనుకోబాక. మనం అందరం కలిసి పని చేయదు కాక. అందరం కలిసి చేయాలా, ఒకటే చేయాలా? గట్టిగా ఉండాలి. ఏం చేయాలి? నువ్వేం చేయనాకల్లా ఆ మీటింగ్లో వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా అటు కూర్చుంటే చాలు. ఏం చేయాలా? కూర్చో ఫస్ట్. నువ్వు ఫస్ట్ అక్కడ దేవునికి అనుకూలంగా ఆయన చేతిలో ఉంటే ఆయన ఎట్లా వాడుకుంటాడో చెప్పడం, ఏదో ఒక రకంగా వాడుకుంటాడు. ఎద్దులు ఏమి రావులే, బాధపడబాకు. ఎద్దులు ఏమైనా వస్తే భయపడుతున్నాను. ఏదో ఒక పని మనకు దేవుడు ఇస్తాడు. అక్కడ వంట చేసే పని ఇస్తాడు, ఊడ్చే పని ఇస్తాడు, పాటలు పాడే పని ఇస్తాడు, వాక్యం చెప్పే పని ఇస్తాడు. ఏమో నువ్వే చెప్తావేమో, ఏదో ఒక పని దేవుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చోవడం చాలు. ఆమె చెప్పండి. ఆయన సన్నిధిలో ఏం చేద్దాం? మనం కూర్చుందాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. చక్కగా డ్రైవింగ్ చేయగలిగితే డ్రైవింగ్ చేయి, పాటలు పాడగలిగితే పాటలు పాడు, వాయిద్యాలు వాయించగలిగితే వాయిద్యాలు వాయించు అని దేవుడే చూసుకుంటాడు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి ప్రేమతో మనం చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక సహోదరుడు చెప్తూ ప్రభువు నమ్ముకొని యేసు బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్తా అన్నాడు. మధ్యలో ఇంకొక మాట ఉంది బ్రదర్, అది గుర్తుపెట్టుకో. దేవుని పని చేస్తేనే పరలోకి వెళ్తాం. చేతులు కామని చెప్పండి. ఇక్కడ ఆగిపోకండి. బాప్తిసం తీసుకొని రక్షణ పొందితే పరలోకి వెళ్ళిపోతాం అనేది అంతకుముందు బోధ. కానీ వాక్య బోధ ఏం చెప్తుందంటే, అందుకనే చెప్తున్నాను, నా పని చేయి అన్నాడు ఆయన. పేతురుకి ఏం చెప్పాడు? నా పని చేయి. ప్రభా నేను దశభాగం ఇస్తున్నాను, ప్రభా నేను మందిరానికి వస్తున్నాను. మంచిదే, వస్తాను, కానీ నీ మట్టుకు నువ్వు దేవుని పని చెయ్యి. సమరయ స్త్రీ సువార్త విన్న తర్వాత ఖాళీగా ఉందండి, ఖాళీగా ఉందండి. నేను ప్రభు నమ్ముకున్నాను కదా, నా పాపాలు ఒప్పుకున్నాను కదా, ఇక ప్రభు పరలోకం తీసుకెళ్ళిపోతాడని చెప్పి ఉందా అండి? ఏం చేసిందండి ఆమె? సుకారు గ్రామం మొత్తానికి వెళ్ళింది. సుకారు గ్రామం మొత్తానికి వెళ్ళింది. ఆ గ్రామం అంతా తిరిగింది. ఒక సాక్ష్యం లేని స్త్రీ ఆమె. 6 భర్తలు ఉన్నారు, తన జీవితాన్ని మార్చుకున్నానని ధైర్యంగా చెప్పి ఆ సుకారు గ్రామాన్ని మొత్తానికి వెళ్ళి పిల్లరా వాక్యం చెప్పి సువార్త చెప్పి వాళ్ళందరినీ కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చింది? దేవుని దగ్గర తీసుకొచ్చింది. నీకై నువ్వు దేవుని పని చేయడానికి సృష్టికుడు. కురేనీయుడు సీమోను దేవుని పని చేశాడు. దేవుడు అలా దీవించాడు తెలుసా? ఆ ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. క్షమించండి, 16వ అధ్యాయం. 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. గట్టిగా చదవండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకునో తల్లి. మీకు గుర్తొస్తున్నారు ఇప్పుడు? రూఫ్ ఎవరు? చూసారా? నువ్వు దేవుని పని చేస్తే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కురేని సీమోను సిలువ మోస్తే అందరూ కూడా అతన్ని తిట్టుంటారు, అవమానపరుచుంటారు, తీసుకెళ్ళిపోతా ఉంటే, కానీ అతనితో పాటు 2 పిల్లలు ఉన్నారే. ఎవరు ఆ పిల్లల పేరేంటి? అలెక్సేంద్రు, రూఫ్. ఇంకా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లా. రూఫ్ వరకు చెప్తున్నా. అలెక్సేంద్రు గురించి కూడా రాస్తుంది కొన్ని సమయాలు. పిల్లలు ఇక్కడ రాస్తుంది, ఏమని రాస్తుందంటే రూఫునకు వందనములు అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు వందనాలు చెప్తున్నాడంటే నిజంగా అతను ఎంత ఆత్మీయుడో. ఎవరు పడతాడో చెప్పడో. పౌలు వచ్చి చెప్తున్నాడు. పౌలు ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన అంటున్నాడు, దేవాలయంలో ఉన్నటువంటి రూఫు వందనాలయ్యా అంటున్నాడు. అంటే ఎంత గొప్పవాడైపోయాడో చూడండి, ఎంత సేవకుడు అయిపోయాడో చూడండి. కుర్రేడు సీమోను పల్లెటూరోడు, చదువులేనోడు,
సరైన ఉద్యోగం లేనివాడు ఎక్కడో ఆఫ్రికా దేశం నుంచి వచ్చి ఆరాధన చేసుకోవడానికి వస్తే వాళ్ళ పిల్లల్ని దేవుడు అలా ఆశీర్వదించాడు. ఏడేమో పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, భార్య వస్తే భర్త రారు. ఇలా ఆశీర్వాదం ఎలా వచ్చింది? ప్రియా దేవుని బిడ్డలారా, రూఫునకు వందనములు ప్రభువునందు ఏర్పరచబడ్డాడంట. నాన్న ఒకవేళ చనిపోయి ఉండొచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇప్పుడు రూఫ్ పెద్దవాడు అయిపోయి అంటున్నాడు. ఇంకోటి చెప్పమంటారా? అసలు ఆ తల్లికి చెప్తున్నాడండి, రూఫునకు వందనాలు చెప్తూ, అతని తల్లి నాకు కూడా వందనాలు, నాకు కూడా తల్లే. అవునా? అయ్యా నీ తల్లి లాంటి తల్లి నాకు ఉండాలయ్యా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. తల్లులారా, మీ పిల్లలకు మాదిరిగా ఉండండి. ఇంకొక పిల్లలు చూసినప్పుడు అయ్యా నీలాంటి తల్లి నాకు ఉంటే అంత బాగుండు అనాలా. అలాంటి యేసు నామములో మారిపోతారు కాక. నిజంగా ఈ రూఫ్ ఇలా మారడానికి కారణం వాళ్ళ తల్లి. ఆ తల్లి ఎంత ఎంత అభినందనీయమో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అమ్మా అతని తల్లికి వందనాలు. అయ్యా నీ తల్లి కూడా వందనాలు చెప్పయ్యా అని చెప్తూ, నీ తల్లి కూడా నా తల్లి. దాన్ని ఇలా చెప్పచ్చు, నీలాంటి తల్లి నాకుంటే బాగుంది, నీలాంటి తల్లి నాకుంటే బాగుంది. పిల్లరా, ఎంతగా దేవుడు దీవించవచ్చు. ఏమంటే దీవించడం అంటే పెద్ద ఉద్యోగం సంపాదించడం, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం, లేకపోతే ఒక ఆస్తి సంపాదించడం కాదు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్ళాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. రూఫ్. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు అమ్మా? ఈ తల్లికి ఈ పిల్లకి ఇంత మేలు, ఇంత ఆశీర్వాదం వచ్చిందంటే కారణం ఎవరు? సీమోన్ ఏం చేస్తున్నాడు? సిలువను మోసాడు. ప్రతివాడు తన సిలువను ఏం చేయాలి? మోయాలి. సిలువను మోయడం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద చెక్క తీసుకొని, అటొక చెక్క ఇటొక చెక్క తీసుకొని, మా పాస్టర్ గారు భయమన్నాడు అని చెప్పి పెట్టుకొని మోసుకుంటూ పోవడం కాదు. కష్టాలైన, బాధలైన, సమస్యలైన, ఇరుకులైన దేవుని పని చేయడం కాక. నేను తిడతారు, పెద్ద మనం ప్రార్థన ఏంది, రోజు ప్రార్థన, ఆదివారం వెళ్ళాక చాలే ఏమంతాలే, ఏసునామములో మనం తిట్టించుకున్నాం. ఆమె చెప్పండి, ఇదేం పాత్రయ్యా బాబు అనుకుంటున్నావా? లేదండి, తిట్టండి, తిట్టించుకున్నాను. తప్పే ఉంది. ఏసై తిట్టించుకోలేదా? ఏసై మూసుకోలేదా? తిట్టించుకున్నా మందిరానికి వద్దాం, తిట్టించుకున్నా ప్రార్థనకు వద్దాం, కొట్టినా మందిరానికి దేవుడి సన్నిధికి వచ్చేద్దాం. స్తోత్రం చెప్పండి. ఏం పర్లేదు, తిట్టాలి, కొడితే కొట్టాడు పర్లేదు, ఏమైనా చేసుకుని పర్లేదు. అయినా మనం దేవుని మందిరంలో ఉండి దేవుని సేవ చేయదుము కాక. ఆమె చెప్పండి. ఒక ఆయన సేవకుడు పాపం ఒక్క ముక్క కూడా పెట్టరాడు. ఆ గ్రామంలోకి వెళ్ళి వాక్యం చెబుతూ ఉంటే వాళ్ళందరూ అతను తిట్టారు, కొట్టారు, తీసుకెళ్తుంటే అయినా వీళ్ళు చెప్పేవాడండి, అయినా వీళ్ళు స్వార్థ చెప్పేవాడు. వాళ్ళందరూ నీకు సిగ్గు సార్లు లేదా? ఎన్నిసార్లు చెబుతుంటే బుద్ధి లేదా? సిగ్గు సార్ లేదా? ఆయన అంటే నువ్వు వేసా నువ్వే అంటుంది. అలాంటి మనసు మనం కలుగుతున్నాం, అలాంటి మనసు మనలో ఉండాలి. లేదు, మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతా ఆశీర్వదిస్తాం. మన పిల్లలకి మనం ఆశీర్వాదం తెచ్చిన వాళ్ళు అవుతాం. నేను నమ్మకంగా దేవుని పని చేస్తాను. నా ద్వారా మీరందరూ దీవించబడతారు, నా ద్వారా మీరందరూ దీవించబడతారు. మీ ద్వారా మీ కుటుంబాలు దీవించబడును కాక. మీరందరూ గొప్పగా చెప్పుకునేటట్టే సేవ చేద్దాం, ఉన్నతంగా సేవ చేద్దాం, దేవుని పని చేద్దాం. దేవుడు మనం దీవించుకున్నాం. అందరం ఒకసారి లేచి ఉంచాం. లెట్ us pray. విస్తార పంట పొలము చూచి కష్టించి పని చేయనీదు, కన్నీటితో విత్తు మనసు కలకాల మరినాకు నొసగు, క్షేమ క్షామ కాలమైనా గణపరచ కృపా నిన్నయ.
నశించు ఆత్మలని దరి చేర్చ కృపనియ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కుడి చేయి చోటం, కుడి చేతి చోటం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. చెప్పండి అందరూ. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చేతులు ప్రార్థన చేయండి. ప్రభా, కురేడు సీమోని ఎలాగ నేను ఆరాధించడానికి వచ్చాడు, అలాగ నేను ఎప్పుడు ఆరాధించే బిడ్డగా, ప్రేమించే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి, హృదయం తెరిచి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నిన్ను దీవించునుగా, నీకు సమాధానం అనుగ్రహించి నీ కుటుంబంలో క్షేమం అనుగ్రహించునుగా. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే దేవుని కార్యాలు నీకు జరుగునుగా. నీ తండ్రి ఇంకా రక్షించబడకపోవచ్చు, నీ తల్లి ఇంకా రక్షించబడకపోవచ్చు, నీ భర్త ఇంకా రక్షించబడకపోవచ్చు. నువ్వు బతిలాడుకో, బతిలాడుకో. లూదియా అనే ఆవిడ తన ఇంటి వారికి వెళ్ళి సువార్త చెప్పడం వల్ల ఆ ఇంటి వారందరూ బాప్తీసం తీసుకున్నారంట. ఈరోజు నువ్వు కూడా బతిలాడుకో, ప్రభువుని బతిలాడుకో, మనిషిని బతిలాడుకో. అంతే. దేవుడు నీకు విలువనిచ్చాడు, పోగొట్టుకోగాక. కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వస్తాను. కుటుంబ సమేతంగా నీ సన్నిధికి రాగలిగే కృప నాకు దయచేయండి. ఆత్మకార్యం జరిగించండి.